కర్క రాశి 2026 ఇయర్లీ ప్రెడిక్షన్స్. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. లాంగ్ వీడియోస్ కావాలని చాలా అడిగారు. దానివల్ల మీ అందరి యొక్క రిక్వెస్ట్ యూనివర్స్ రిక్వెస్ట్గా భావించాను. ఇదంతా కూడా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి, ఎవరైనా వీడియోలో ఇయర్లీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నారంటే వాళ్ళు 100% ఇవ్వలేరు. నేను ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇది ఏంటంటే నా విద్వత్తు ఎంత ఉందో అంతవరకు చెప్పగలను. అమ్మవారి ఆశీర్వాదం, యూనివర్స్ ఆశీర్వాదం, అంతే. ఇది 100% మేము చెప్పింది ఇదే జరుగుతుంది అలాంటి థంబ్నెయిల్స్ నేను పెట్టను. ఎందుకంటే చాలామంది పెట్టి నేను తెలుగు ఛానల్స్లో కూడా చూస్తున్నాను, ఇదే 100% జరుగుతుంది అని చెప్తున్నారు. నేను అది కూడా చెప్పాను. ఇది ఒక ఓన్లీ గ్లిమ్స్, అంటే చిన్న సూచనలు, లేకపోతే ఒక చిన్న అంచనాగా చెప్తున్నాం అంతే. మీరు కనుక దీన్ని కనెక్ట్ చేసుకుంటే కనుక రేకి యూనివర్స్ ఏంజల్స్ ఆశీర్వాదం, మీ కులదైవం దేవతల ఆశీర్వాదం అనుకోండి. అయితే లెట్స్ స్టార్ట్. కర్క రాశి అంటే కర్కాటక రాశి. సారీ, వింటర్ సీజన్ అంటే మీరు చాలా గ్రూప్లో ఎక్కువగా కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. కర్క రాశి ఎలా ఉంటుందంటే, పాపం వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళకి నేమ్ రావట్లేకపోతే వాళ్ళని ఎవరో అర్థం చేసుకోవట్లేదని బాధపడుతూ ఉంటారు. ఈ సంవత్సరం మంచి మిత్రుల్ని, మంచి రిలేషన్షిప్స్ని బాగా డెవలప్ చేస్తారు. ఫ్యామిలీ కనెక్టెడ్ చాలా రిలేషన్షిప్స్ మీకు పెరుగుతాయి. కొత్త మిత్రులు యాడ్ అవుతారు. కొత్త బిజినెస్ పార్ట్నర్స్, అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే బిజినెస్ పార్ట్నర్స్ కొత్తగా స్టార్ట్ అవుతారు. ధన ప్రాప్తి గ్యారంటీగా జరుగుతుంది. కాకపోతే చాలా బ్యాలెన్స్లో ఉండాలి. మీరు బ్యాలెన్స్ చూడగానే నేను బ్యాలెన్స్లో ఉండాలి అంటే మీ ఎనర్జీస్ బ్యాలెన్స్లో లేకపోతే ఎలాగా? సో ఉండటం చాలా అవసరం. లెట్స్ గో. హెల్త్, వెల్త్, దెన్ హ్యాపీనెస్. నేను డీటెయిల్గా చెప్తున్నాను. హెల్త్లో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మీకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఈ సంవత్సరంలో. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువగా హెడ్కి సంబంధించింది, తలకి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉంటాయి. తలనొప్పి, కళ్ళు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుంది, అక్కడ చీటింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా హెల్త్ గురించి కనెక్టెడ్ చెప్పాను. నౌ వి విల్ సీ వెల్త్ అంటే ఎలా ఉంటుంది? డబ్బు మీ జీవితంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అన్నది చూద్దాం. నెంబర్ 1, డ్రీమ్ క్యాచర్. అంటే ఈ సంవత్సరం మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కానీ కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా స్టార్ట్ చేయండి, తప్పకుండా అవుతుంది. జస్టిస్ కార్డ్ వచ్చింది. అదే కాకుండా మీకు యూనివర్స్ కార్డ్ కూడా వచ్చింది. అంటే యూనివర్స్ ఏం కోరుకుంటుందంటే మీరు గ్రో అవ్వాలని కోరుకుంటుంది. కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయండి, ఫుల్ హార్డ్ వర్క్ చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది. కొత్త బిజినెస్, కొత్త ఇన్వెన్షన్, కొత్తది ఏదైనా ఫుడ్ కనెక్టెడ్ కానీ, ఏదైనా వాటర్ కనెక్టెడ్ కానీ ఏదైనా బిజినెస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మీరు చాలా మంచి కార్డ్స్ వచ్చినాయి. యూనివర్సల్ ప్రొటెక్షన్ చాలా ఉంది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఉన్నా మీరు కర్మానుసారం చేసుకుంటూ వెళ్ళాలి. మీ పని 100% మీకు యూనివర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ కార్డ్ అనేది హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్ని రకాలుగా మీకు ఇచ్చే ప్రొటెక్షన్ గురించి మాట్లాడే కార్డ్. ఇది చాలా అద్భుతంగా వచ్చింది కార్డ్స్. ఈసారి నాకు మంత్లీ ప్రిడిక్షన్స్లో ఎలాగైతే నేను మీన రాశికి చూశాను అదే రకంగా ఇది కూడా ఉంది. లెట్స్ సీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో దాని గురించి కొంచెం డీటెయిల్గా ఇంకా చేద్దాం. రిలేషన్షిప్ ఎట్లా ఉందో మనకి రాశి. అన్ని మంచి కార్డ్స్ వస్తున్నాయని నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఓవరాల్ సంవత్సరం గురించి మంత్లీ ప్రెడిక్షన్స్ కూడా ఎలాగో వస్తాయి మీ దగ్గరికి. రిలేషన్షిప్ ఎస్ కార్డ్ ఆల్రెడీ వచ్చేసింది. అంటే రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. జస్టిస్ కార్డు కూడా వచ్చింది. వెరీ గుడ్. డివైన్ వచ్చింది. వావ్. ఛాలెంజెస్ ఉంది. జయమాకాళి. అసలు ఏమేమి కార్డ్స్ వచ్చాయండి, ఒక సినిమా లాగా ఉంది ఇది నిజంగా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ జస్టిస్ కార్డ్ వచ్చింది. మీరు ఛాలెంజెస్ ఎన్నున్నా
మీ లైఫ్లో ఎన్ని మిస్టరీస్ ఉన్నా అన్నిటినీ విన్ అవుతూ యుద్ధం చేసుకుంటూ ముందుకెళ్ళి మీరు మీ జీవితంలో అబెండెన్స్ సాధిస్తారు, డివైన్ సపోర్ట్ సాధిస్తారని చెప్తున్నాయి కార్డ్స్. అంటే ఎలా ఉన్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, లేకపోతే మీకు సమస్య ఉంది. థర్డ్ పార్టీ అంటే ఓన్లీ హస్బెండ్కి ఒక గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఇదే అనుకుంటారు. అలా కాదు. థర్డ్ పార్టీ అంటే ఇంట్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు. అత్తమామలు కాకుండా పక్కింటోళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్న రిలేటివ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం, లేకపోతే ఇంట్లో వాళ్ళే ఎక్కువగా ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ రెడీ చేయడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, చాలా మీరు డౌన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అర్థం చేసుకో, మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, ఇది కూడా ప్రాబ్లమే. అప్పుడప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత మీ పార్ట్నర్కి చెప్దామని ప్రయత్నించినా థర్డ్ పర్సన్ ఎవరో చెప్పింది అర్థమవుతుంది. సడన్గా థర్డ్ పర్సన్ వచ్చి ఏదైనా చెప్తే అది కరెక్ట్ అనేసుకుంటారు. అలాంటప్పుడు అరే నేను కూడా ఇదే చెప్పాను కదా, ఈయనకి అర్థం కాలేదంటే వాళ్ళు ఎవరో చెప్తే అర్థమైందని మీకు మనసులో బాధగా ఉంటుంది. సో ఇలాంటివి కూడా ఈ కార్డ్స్లో చెప్తూ ఉంటారు. అదే డీటెయిల్ రీడింగ్ మీరు కావాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. రిలేషన్షిప్ గురించి ఇంకొక 2 కార్డ్స్ తీస్తున్నాను. లెట్స్ సీ రిలేషన్షిప్ గురించి ఏం చెప్తున్నారు. కర్మ అనుకుని అన్నీ చేయమన్నారు. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ మాత్రం అద్భుతంగా ఉంది కర్క రాశికి ఈసారి. కర్కాటక రాశి చాలా బాగుంది. లెట్స్ సీ ఏంజల్స్ 3 కార్డ్స్. ఓవరాల్ రీడింగ్ అనేది ఏంజల్సే చెప్తూ ఉంటారు ఎక్కువగా. లెట్ గో చేయాలి, మీ యొక్క సమస్యల్ని మీరు లెట్ గో చేయండి. ఎప్పుడో ఉన్నాయి సమస్యలు, ముందు కూడా ఉండేవి, కానీ మీరు లెట్ గో చేస్తూ ఉండండి. నెక్స్ట్, ఏ సిచ్యువేషన్ వచ్చినా 100 సార్లు ఆలోచించండి, వెంటనే నువ్వు చెప్పేది. ఈ నువ్వు కార్డ్ మీనింగ్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ముందే నువ్వు చెప్పేశాను అనుకోండి, పని అవ్వదు. సో మీరు హార్డ్ వర్క్ చేయడానికే పుట్టారు అనుకోని చేయాల్సిన కార్డ్స్ ఇవి. ఎనీవే ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. వెరీ గుడ్, నాట్ టు వరీ. ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఏ మాత్రం వరీ అవ్వడానికి వీల్లేదు, యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్తుంది. అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. जय मां काली. स्वस्ति.